హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి ఎస్ఐ ఉద్యోగాలకి అధికారికంగా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 70,000కి పైగానే సాలరీ పే చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసేసి నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు రైల్వేస్కి సంబంధించి బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ ప్రతి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ వినండి ఫస్ట్, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పినెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి సశస్త్ర సీమా బల్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఈ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 6 ప్రకారం సాలరీ ఉంటుంది. సో లెవెల్ 6 అంటే బేసిక్ పేనే 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,12,000కి పైగానే బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు అడిషనల్గా మీకు డిఏ అండ్ అలాగే రేషన్ మాలీ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 70,000కి పైగా మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అలాగే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో జాబ్స్ గురించి మీకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కంపల్సరీగా కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసి చూడండి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు ఫస్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక వేకెన్సీస్కి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు. నెక్స్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెడతారనమాట. కాబట్టి తక్కువ కాంపిటీషన్తో మీరు ఈ యొక్క పర్మనెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు. సో మీకు ఫస్ట్ ఈ ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి, అందులో అబ్బాయిలకైతే 1.6 కిలోమీటర్ డిస్టెన్స్ని 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 800 మీటర్ రేస్ని 4 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి మీకు ఏంటి అంటే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారనమాట. సో పయోనీర్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయితే అబ్బాయిలు వచ్చేసి హైట్ 170 centimeters ఉండాలి, అమ్మాయిలు అయితే 157 centimeters ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే వితౌట్ ఎక్స్పాన్షన్ 80 ఉండాలి, ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అయితే అవ్వాలి. మీకు ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 162.5 centimeters ఉన్న అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు, అమ్మాయిలు అయితే 150 centimeters ఉన్న అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చెస్ట్కి సంబంధించి కూడా అక్కడ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో దీని తర్వాత నెక్స్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెడతారనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటి అంటే, సో మీకు 2 papers అయితే, అంటే మనకి ఇక్కడ 2 parts కింద ఎగ్జామ్ అనేది పెడతారు. ఇందులో పార్ట్ 1లో వచ్చేసి 50 marks, పార్ట్ 2లో వచ్చేసి 100 marks అనమాట. సో 50 marksకి సంబంధించి వచ్చేసి ఇక్కడ మీకు జీకే, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 3 hours అయితే ఎగ్జామ్ అనేది పెడతారు. దాని తర్వాత 100 మార్కులకి వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది చేస్తారు. సో ఈ విధంగా మీకు ఈ ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అయితే మనకి ఒక ఎస్ఎస్బి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి యొక్క ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇక వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఎస్ఐ ఉద్యోగాలకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే, సో మీకు మినిమం 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. సో దీంతోపాటు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 years,
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ లేదా కంప్యూటర్ సైన్స్లో కానీ లేదంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదంటే సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పయోనీర్ విభాగంలో పోస్టులకేమో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా ఇక ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ యొక్క నర్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు ఆ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. టోటల్గా మనకి 51 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఐకి సంబంధించి అంటే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో 20 ఉన్నాయి, పయోనీర్ విభాగంలో 21 అండ్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. ఏ క్యాస్ట్కి అంటే జనరల్ కేటగిరీలో ఎన్ని, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని, సో ఈ విధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మీ కనుక తక్కువ పోటీతో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు ఈ యొక్క ఎస్ఐ ఉద్యోగాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదు. సో ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21 మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్ వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో పనిచేస్తున్న సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ssb.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ త్రూగానే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి 21 మార్చ్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూగానే మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే వెబ్సైట్లో మనకి ఇక్కడ లింక్స్ అనేవి 21 మార్చ్ రోజు అయితే అప్డేట్ అనేది చేస్తారనమాట. సో ఆ రోజు నుంచి ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనకి ఇంకా లింక్స్ అనేవి అప్డేట్ అయితే చేయలేదు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో మీకు మనకి ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్స్ రావు కాబట్టి సో ఇక్కడ మీకు ఆ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత 21 మార్చ్ రోజు అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అనేవి అప్డేట్ చేస్తారు. ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది 21 మార్చ్ రోజు. ఇదే వెబ్సైట్లో మనకి అప్డేట్ అనేది చేస్తారు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.